హాయ్ అండి. ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో మా వారికి ఎంతో ఇష్టమైన నాటుకోడి జొన్న రొట్టె చేసామండి. నాటుకోడి జొన్న రొట్టె అంటే కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. అది ఎలా చేయడం, నా స్టైల్లో ఎలా చేయాలో నేను ఒకసారి చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఫస్ట్ నాటుకోడిని బాగా శుభ్రం చేసి పెట్టుకోవాలండి. తర్వాత దాంట్లోకి మసాలా దినుసులు, ధనియాలు, చెక్క, లవంగ, అల్లము, ఎర్రగడ్డ, కొబ్బరి, తెల్లవాయి, వట్టిమిరపకాయలు, ధనియాలు, చెక్క, లవంగ వేయించి పెట్టుకోవాలండి. దాన్ని బాగా మిక్సీ జార్లో వేసుకొని వీడియోలో చూపించిన విధంగా పేస్ట్ చేసుకోవాలండి. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి సరిపడేంత ఆయిల్ పోసుకొని అది హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ బాగా ఎర్రగా వేగిన తర్వాత మనము తయారు చేసి పెట్టుకున్న మసాలాని దాంట్లోకి వేసేసుకోవాలండి. దాంట్లోకి వేసేసుకొని దాన్ని కూడా బాగా నూనెలో ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనము కడిగి వాష్ చేసి శుభ్రం పెట్టుకున్నాం కదండి, ఆ చికెను, టమోటాలు అవన్నీ వేసి బాగా వేయించుకోవాలండి. కొద్దిసేపు ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దాంట్లోకి మనం తగినంత కొద్ది వాటర్ పైకి వచ్చేస్తుందండి, ఏం పర్వాలేదు. తర్వాత దాంట్లోకి మనం తగినంత వాటర్ వేసేసుకొని, ఇది నాటుకోడి కాబట్టి పులుసు అయితేనే సూపర్గా ఉంటుందండి. అందులో జొన్న రొట్టె కాబట్టి పులుసు అయితేనే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. దీని కాంబినేషన్ రాగి సంగటి అయినా కూడా సూపర్గా ఉంటుందండి. అలా వాటర్ వేసేసుకొని ఒక 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు మనము ఆ కుక్కర్ని విజిల్స్ వేయించుకోవాలండి. దాని తర్వాత దించేసుకొని కొత్తిమీర చల్లుకొని దించేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ఇది మా వారు, మా పిల్లలు ఎవరికన్నా జలుబులు చేసినా, గొంతులో కొద్దిగా కాస్త నసనస అంటున్నా ఈ నాటుకోడి పులుసు తిన్నామంటే పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ ఎవరికైనా కూడా అండి ఆ గొంతులో గరగర అనేది పోతుంది. తర్వాత ఫీవర్ లాంటిది అట్లా ఏమన్నా వస్తే నోటికి చాలా బాగుంటుందండి ఈ నాటుకోడి పులుసు. మీరు కూడా ట్రై చేయండి ఒకసారన్నా. ట్రై చేసి ఆ రుచి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఈ సండే మీ ఇంట్లో ఏం చేసుకున్నారో నాకు కామెంట్ చేసి ఏం చేసుకున్నారో చెప్పండి. ఈ సండే మా ఇంట్లో మాత్రం నాటుకోడి జొన్న రొట్టె అండి. సూపర్ కాంబినేషన్ అండి. పూర్వకాలంలో పెద్దోళ్ళు ఎలా గట్టిగా ఉన్నారంటే ఇలాగే జొన్న రొట్టెలు, నాటుకోడి ఇలాంటివి తిని బాగా రాగి సంగటి అలాంటివి తిని గట్టిగా ఉన్నారంటే దానికి కారణం ఇలాంటి తిండి తినడం వల్లనేనండి. అందుకు మా ఇంట్లో ఈరోజు జొన్న రొట్టె, నాటుకోడి సూపర్ అంటే సూపర్ ఉందండి టేస్ట్.